నేటి కవిత సాహితీ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విజయలక్ష్మి నాగరాజ్. ఈ వారం దృశ్య రూప స్వీయ పరిచయ వేదికలో స్వీయ పరిచయం చేసుకోబోతున్న వారు వృత్తిరీత్యా కస్తూర్బాలో ఎస్ఓగా పనిచేస్తూ ప్రవృత్తిరీత్యా కవయిత్రిగా, రచయిత్రిగా అనేక ప్రక్రియల్లో తమదైన శైలిలో సాహితీయానం చేస్తున్న శ్రీమతి ఆది విజయలక్ష్మి శ్రీనివాస్ గారు. వారి సాహితీ ప్రస్థానం వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆది విజయలక్ష్మి శ్రీనివాస్. అమ్మా నాన్నలు పోరంకి నాగమణి, పోరంకి వెంకట నరసింహరాజు. నాకిద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు, దుర్గా ప్రసాద్ రాజు, సంతోష్ కుమార్ రాజు, నాగ సౌజన్య. అత్తామామలు ఆదిరాములు, మల్లమ్మగారులు. వారికి 8 మంది సంతానం. అందులో మా వారు 3వ వారు ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్లో రేకుర్తిలో విట్ కార్ వాషింగ్ సెంటర్ని నడుపుతున్నారు. నాకిద్దరు కుమారులు అఖిల్ సాయి, నిఖిల్ సాయి. వీరిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. నేను 1998 నుండి 2011 వరకు శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. 2011లో నాకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్గా రావడంతో నేను ఇప్పుడు కేజీబీవీ ధర్మారం పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. విద్యార్థి దశ నుండే నాకు సాంస్కృతిక విషయాల పట్ల అభిలాష ఉండడం వలన అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల్లో పాల్గొని అనేక బహుమతులు గెలుపొందడం జరిగింది. డిగ్రీలో ఉండగా 50 సంవత్సరాల వేడుక సందర్భంగా స్వర్ణోత్సవాల భాగంగా డిగ్రీ కాలేజ్కి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మా తెలుగు లెక్చరర్ లక్ష్మణరావు గారు అందరి నుండి కవితల్ని ఆహ్వానించారు. అప్పుడు నేను రాసిన కవితల్ని చూపించడంతో చాలా సంతోషించి కవితలు బాగున్నాయని ఎక్కువ మొత్తంలో కవితలు నా నుండి తీసుకొని పుస్తకంలో అచ్చు వేయించడం జరిగింది. అది చాలా సంతోషం అనిపించింది. మొట్టమొదటిసారిగా కరీంనగర్లో ఉన్న శిశుమందిర్లో వర్క్ చేస్తున్నప్పుడు దాస్యం సేనాధిపతి గారు నా కవితను చూసి ఒక సాహితీ పత్రికకు పంపించడం జరిగింది. మొట్టమొదటిసారిగా సాహితీ పుస్తకంలో వచ్చైన నా కవిత కొత్త సంవత్సరానికి సంబంధించిన కవిత. తదనంతరం అదే సంవత్సరం స్వదేశీ మేళలో మొట్టమొదటిసారిగా కవి సమ్మేళనంలో పాల్గొని నేను చిరు సన్మానాన్ని కూడా పొందాను. తరువాత విజయలక్ష్మి నాగరాజు గారి పుస్తక ఆవిష్కరణలో తిరిగి ఆచార్యని కలవడం జరిగింది. దుంబాల శ్రీలత గారితో మా మిత్రురాలు ఆమె విజయలక్ష్మి నాగరాజు గారి పుస్తక ఆవిష్కరణకు వెళ్ళిన సందర్భంగా వారితో నేను కూడా వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆచార్యని అడగగానే నన్ను నేటి కవిత సమూహంలో చేర్చడం జరిగింది. అప్పటి నుండి నేను కవితలు రాస్తూనే ఉన్నాను. 108 కవితలు పూర్తయిన సందర్భంగా కవితాభూషణ అవార్డుని కూడా నేను పొందడం జరిగింది. ఇంత మంచి కవితా సమూహంతో నాకు పరిచయం ఏర్పరిచిన దాస్యం సేనాధిపతి ఆచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత నాకు అనేక మంది సాహితీ మిత్రులు పరిచయం కావడం జరిగింది. రకరకాల సమూహాల్లో నన్ను చేర్చుకోవడం జరిగింది. రకరకాల కవన ప్రక్రియల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకు ఇంతవరకు ఫేస్బుక్ లేదు, కానీ ఈ కవితా సమూహాల్లో పార్టిసిపేట్ చేయడానికి నేను ఫేస్బుక్ను కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇంత మంచి కేవలం కవితలే కాకుండా కథలు, పాటలు, గజల్స్ అనే అనేక రకాల ప్రక్రియలు నిర్వహిస్తూ నేటి కవిత తన ప్రాముఖ్యతను చాటుకుంటున్నది. ఇటువంటి మంచి సమూహాన్ని నిర్వహిస్తున్న శ్రీదాస్యం లక్ష్మయ్య సార్ గారికి, సలహాదారులైన దాస్యం సేనాధిపతి ఆచార్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దృశ్య రూప స్వీయ పరిచయ వేదిక నిర్వహిస్తున్న మిత్రురాలు విజయలక్ష్మి నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.